అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్టం అనేటువంటి ఎన్టీవీ కార్యక్రమానికి మిక్కిలిగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వరంగల్ ఉప ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా బిజీగా ఉన్నారు. నేను మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో పేరున్నటువంటి లీడర్ని కాబట్టి బుక్స్ ఓపెనింగ్స్ కి వెళ్ళవలసినప్పుడు పోక తప్పడం లేదు. అందుకే వరంగల్లో మన పార్టీ అభ్యర్థి పేరుని టీవీలో చూసి ఆంధ్ర నుండి మీడియా ద్వారానే మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాను. దూరం ఎంతున్నదనేది కాకుండా నా మద్దతు ఎంతుందనేది లెక్కలోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఆ విషయాలు ఇతర డీటెయిల్స్ చూసే ముందు ఒక్కమారు హెడ్లైన్స్ చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మన అభ్యర్థిని ప్రకటించడంలో హైకమాండ్ వ్యూహం బాగుంది. టీఆర్ఎస్ తేల్చాకే మన క్యాండిడేట్ ని డిసైడ్ చేయడం అదిరింది. పార్టీలో ఏం జరుగుతుందో ఎన్టీవీలో నిశ్చితంగా గమనిస్తున్నా క్లైమాక్స్ వరకు వెయిట్ చేసి ప్రచారానికి దిగాలని ఆలోచన చేస్తుంది. వరంగల్లో నిర్మాణాత్మక విమర్శలు మాత్రమే చేద్దాం, పెద్దలుగా పెద్దరికం నిలుపుకుందాం. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. వరంగల్ ఉప ఎన్నిక బైపోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం విజయం సాధించేదానికి మన వంతు కృషి తప్పకుండా చేయాలి. నేను డైరెక్ట్ గా ప్రతిరోజు ప్రచారం చేయకపోయినా సరే చివరిలో మెరుపులో వచ్చి ఓటర్లందరినీ మన వైపు తిప్పేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పేదానికి నేను సంకోచించను. అవసరమైతే మీడియా ద్వారా ప్రచారం చేసి కూడా ఒక్క రాత్రిలో షీన్ మొత్తం మార్చగల సత్తా నాకుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజెప్తున్నా. నమస్కారం జనారెడ్డి గారు. మీరు ఏ సినిమా మారుస్తారో ఎటు మారుస్తారో నాకైతే అర్థం కావట్లేదు. పిసిసి పోస్ట్ పోయాక బి ఫామ్లు సి ఫామ్లు కూడా ఎవరికి ఇస్తా ఉన్నారో నాకైతే తెలియడం లేదు. మీకు అంత సమాచారం ఉన్నా కూడా మన గాంధీ భవన్ కి రావడం లేదు. మీరు తెలంగాణ ప్రతిపక్ష నేత అయినా ఆంధ్రాలో పుస్తకాలు ఓపెనింగ్ చేస్తా ఉన్నారు. ఎంతైనా మీ పెద్దరికం ఇక్కడే కాదు ఆంధ్రాలో కూడా నిలుపుకుంటా ఉన్నారంటే చాలా గ్రేట్ జనారెడ్డి గారు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. నాకు అందరూ కూడా కావలసిన వాళ్ళే. ఆ విషయంలో నేను ఎక్కడున్నా సరే మీడియా ద్వారా తెలుసుకుని మీడియా ద్వారానే కవర్ చేస్తూ ఉంటాను. నేను పార్టీ పెద్దగా గౌరవంగా డిగ్నిఫైడ్ గా వస్తాననేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ గ్యాప్ లో టూర్స్ వేస్తున్నాననేటువంటి విషయం కూడా బహిర్గతమే. పెద్దలుగా పార్టీ సీనియర్ గా మన టీపీసీసీలో మా వరంగల్ జిల్లాలో ఎవరెవరు కొట్టుకుంటా ఉన్నారు కూడా కాస్త గమనించి పరిష్కరించాలి కదా. ఈ మాత్రం కూడా చేయనప్పుడు ఏంది మీ పెద్దరికం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ధన్యవాదాలు. పెద్దలు జానారెడ్డి గారికి పెద్ద నమస్కారం పెడతా ఉండా. పార్టీలో నన్ను ఎవరు కూడా ఎంత మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం లోకల్ గా అభ్యర్థిని ఎవరిని పెడతా ఉన్నారు కూడా నాకు తెలియడం లేదు. కనీసం చెప్పాలి కదా. గిట్లయితే ఎట్లా సార్? కొందరు నన్ను రోజు గంటకు నిమిషానికి అవమానం చేస్తూ ఉన్నారు. ఎలా అయితే పార్టీలో ఉండేదెలా ఇక నాకు అవమానాలు ఎదుర్కొనే ఓపిక లేదు. అందుకే ఢిల్లీ వెళ్లి దిగ్విజయ్ సింగ్ మీద మేడంకు చెప్తా. మీకు రాజ్యసభ ఇచ్చినప్పుడు కూడా నాకు అధిష్టానం చెప్పలేదు. అయినా నేనేమి ఫీల్ అయ్యేది కనుకుంటే అప్పుడే మీ మాదిరిగా ఫీలింగ్స్ బయట పెట్టేవాడిని. అందుకే ఏదైనా నా వరకైతే హైకమాండ్ చెప్తేనో పిసిసి ప్రెసిడెంట్ గా చెప్తేనో వింటాను. కానీ నాకు నా అంతటా వెళ్ళను. దేనికైనా ఒక డిగ్నిటీ ఉంటుందనేటువంటి విషయం మీకు కూడా వెనుకనేటువంటి విషయం నేను భావిస్తూ ఉన్నా. మిస్టర్ జానారెడ్డిజీ, మీరు మన పార్టీ క్యాంపెయిన్ లో కనిపించుటలేదు. నేను అన్ని వాచ్ చేస్తున్నాను. తెలంగాణలో మన పార్టీని డెవలప్ చేసే బాధ్యతలు మీ మీద పెట్టాను. బట్ మీరు అంతగా యాక్టివ్ గా మాట్లాడిన ఒకేషన్స్ మాకు ఏ వీడియోలో కూడా కనిపించుటలేదు. మన దిగ్గిజీ కూడా మీరు హైదరాబాద్ లోనే లేరు అని చెప్తున్నారు. ఫోన్ చేస్తే ఏపీలో ఏదో బుక్ చదువుకుంటున్నారని చెప్పి ఉన్నారు. Why did you go to AP, Mr. Janareddy, without the High Command permissions? ఏపీలో మన పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి మేడం, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల అభిప్రాయం కూడా తీసుకుని మీకు చెప్దామని భావించాను. కానీ ఈ లోపుగానే మీరు అడిగారు కాబట్టి చెప్పాలని అనిపిస్తున్నా. ఎందుకు చెప్పడానికి ఇంకా సంకోచిస్తున్నాను. విషయం ఏమిటంటే పూర్తిగా సమాచారం క్రోడీకరించలేదు. అరే నాయనా, గిర ఎన్నికలు అయితే ఉంటే గారికి పోయి ఏం చేస్తున్నావురా బాబు? దిగ్విజయ్ సింగ్ వచ్చినప్పుడల్లా జానాజీ అని కలవరిస్తా ఉంటే కడుపునొచ్చి లేచి ఇంట్లో వండిండని నేను చెప్తున్నారా నాయనా? కవర్ చేసి చెప్పలేక చచ్చిపోతున్నాం రా నాయనా. గీడ మేం టీఆర్ఎస్ తోని ఓరావరిగా ఫైట్ చేస్తా ఉంటే నువ్వు ఆంధ్రాకు పోయి పుస్తకాలు ఓపెనింగ్ చేసుడేంది? ఇదేమన్నా పద్ధతి ఉందారా నాయనా? హనుమంతరావు గారు, మనం టీఆర్ఎస్ ఎప్పుడు పడితే అప్పుడు విమర్శిస్తే వాళ్లకు మనకు పెద్ద తేడా ఉండదు. అందుకే
అందుకే వ్యూహాత్మకంగా నిర్మాణాత్మక విమర్శలు చేయాలి. మనం మాట్లాడితే ఓట్లు పెరగాలి కానీ ఉన్న ఓట్లు పోకూడదు. అందుకే నేను కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటున్నాను. ఇది కూడా మన పార్టీకి సేవే కదా. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నవార్తల నష్టం. వరంగల్లో మన పార్టీ గెలవాలంటే ప్రజలకు మనం గతంలో 60 ఏళ్లలో చేసినటువంటి పనుల్ని చాలా నిర్మాణాత్మకంగా వివరించగలిగితే వాళ్ళు మన వైపు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాగైనా సరే ఈసారి 1,00,000కు పైగా ఓట్లతో గెలుపొందాలి. నా వంతుగా నేను కష్టపడతాను. ఆంధ్రాకు పోయినా ఇంకెక్కడికి వెళ్ళినా సరే నా మనసు వరంగల్ మీదే ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజెప్తూ ఉన్నా. నమస్తే జానారెడ్డి సారు, మీరి మధ్యలో అస్సలు కనిపిస్తలేరు సార్. ఈడ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల కంటే ఆంధ్ర లీడర్ల పక్కనే ఎక్కువ టీవీలలో చూస్తున్నాము. పుస్తకాల ఓపెనింగ్లు మంచిగా చేస్తుండ్రంట కాదు. ఇక తూళ్ళూరు కూడా ఒక్కసారి చూసిపోయిరా సారు. మళ్ళా పోవాలంటే కుదరదు. ఆడ భూములు ఇప్పుడే కొనుక్కుంటే బాగా లాభం దొరుకుతుందట. ఈడికెళ్ళి చాలా మంది పోయి కొనుక్కుంటుండ్రు సారు. భూముల విషయాలు వాటి లోతుపాతులు నేను అంతగా పట్టించుకున్న తాయారమ్మ గారు. ఎక్కడైనా సరే హుందాగా ఉండాలన్నదే నా యొక్క అభిప్రాయం. నేను ఫేమస్ కాబట్టి ఇలా బుక్ షో ఓపెనింగ్ చేయించుకుంటాను. అది కామన్ అనేటువంటి విషయం మీకు మాత్రం తెలియందా? అయ్యా జానారెడ్డి గారు, ఏపీ ప్రతిపక్ష నాయకుడినైన నన్ను టీడీపీ వాళ్ళు మీ కారణంగా తిరుగుతా ఉన్నారు. నేను తెలంగాణలో ఉంటే నన్ను అభినందించదు, కానీ మీరు ఏపీలో ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మిమ్మల్ని వాళ్ళు పొగుడుతున్నారు. నేను ట్విట్టర్లు ప్రెస్ నోట్లతో ఆంధ్రాలో ఆందోళన చేస్తున్నాను. ఇప్పటికే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని చెప్పి టీడీపీ వాళ్ళు అంటా ఉన్నారు. ఇలా కూడా నన్ను ఇబ్బంది పెడతారా అని పరుగుతున్నా. మీరు పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, నా ఇబ్బంది మీకు తెలియందా అని పరుగుతున్నా. నమస్తే జానారెడ్డి అన్న, మీ పార్టీగా వరంగల్ గెలవదని మీకు ముందుగానే తెలిసిందా ఏంది? ఈడ వదిలేసి ఏడేడనో తిరుగుతుండ్రు మీరు. మేము అప్పుడే ప్రచారం గిట్లా మొదలు పెట్టినాము. మా కేసీఆర్ అన్న చేసే అభివృద్ధి పనులకే మాకు వద్దంటే ఓట్లు పడతాయి. ఇక మీరు వచ్చి మాత్రం ఏం చేస్తారని మా పార్టీకి భయపడే కాదు, మేము అభ్యర్థిని ప్రకటించే వరకు కూడా మీరు డిసైడ్ చేయలేదంటే మీకు బాగా భయమైతున్నట్లుందిలే. నువ్వు ఈ దిక్కు అస్సలకే వస్తలేవంటే ఫలితం నీకు ముందుగానే తెలిసట్లుంది. ఈ నవార్తల ద్వారా మనం చెప్పినటువంటి విషయం కన్నా ఎదురు అడిగించుకున్నదే ఎక్కువగా ఉందనేటువంటి విషయం నేను భావిస్తున్నాను. అందుకే ఈ వార్తలు ఇంతటితో ముగించడం శ్రేయస్కరం అని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్, జై జై సోనియా గాంధీ.